వెల్కమ్ టు మై ఛానల్ జిబ్లీ ఫ్యాక్ట్స్. కీసరగుట్ట దేవస్థానం. కీసరగుట్ట ఆలయం తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని కీసర గ్రామంలో ఉంది. ఇది హైదరాబాద్కు సుమారు 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ ఆలయం ప్రధానంగా శ్రీ రామలింగేశ్వర స్వామికి అంకితం చేయబడింది. కీసరగుట్ట పర్వతంపై ఉన్న ఈ ఆలయం పౌరాణిక, ఆధ్యాత్మిక మరియు చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇక్కడి కథనాల ప్రకారం శ్రీరాముడు రావణుడిని సంహరించిన తరువాత బ్రహ్మహత్య పాపం నివృత్తి కోసం శివారాధన చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఈ కీసర గుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసినట్లు పురాణాలు చెప్పుకుంటాయి. శ్రీరాముడు ఇక్కడ 101 శివలింగాలను ప్రతిష్ఠించాలని సంకల్పించాడని, ఆలోచనలో భాగంగా హనుమంతుడు కైలాసం నుండి శివలింగాలను తెచ్చే ప్రయత్నం చేశాడని విశ్వాసం. అయితే హనుమంతుడు ఆలస్యం చేయడంతో శ్రీరాముడు అక్కడ ఉన్న ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తరువాత హనుమంతుడు తెచ్చిన లింగాలు గుట్ట చుట్టూ విస్తరించి ఉన్నాయి. కీసర గుట్ట ప్రాంతంలో చాళుక్యులు, కాకతీయులు, విశ్వనాథ్ నాయకులు వంటి రాజులు పాలన చేశారన్న ఆధారాలు ఉన్నాయి. ఇక్కడి ప్రాంగణంలో బౌద్ధ మరియు జైన ధర్మానికి సంబంధించిన శిల్పకళా అవశేషాలు కూడా లభించాయి. గుట్టపై బౌద్ధ గుహలు, శిలాస్మారకాలు, ప్రాచీన స్మారక చిహ్నాలు కనిపిస్తాయి. శివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసం సందర్భాలలో లక్షలాది మంది భక్తులు కీసర గుట్టకు వచ్చి శివ దర్శనం చేసుకుంటారు. గుట్టపై నుండి దూరప్రాంతాలను చూడవచ్చు. ఈ గుట్ట పచ్చటి అడవులతో, శిలామయ రూపాలతో ఒక అందమైన ప్రదేశంగా నిలుస్తుంది. కీసర గుట్ట దేవాలయ చరిత్ర, విస్తృత వివరాలు. శ్రీరాముడు రావణ సంహారం చేసిన తరువాత బ్రహ్మహత్య పాప నివారణ కోసం ఇక్కడ శివారాధన చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి, హనుమంతుడిని కైలాసం నుండి మరి శివలింగాలు తెచ్చమని పంపినట్లు కథనం. హనుమంతుడు ఆలస్యం చేయగా, శ్రీరాముడు అప్పటికే ప్రతిష్ఠించిన శివలింగానికి పూజలు ఆరంభించాడని, హనుమంతుడు తెచ్చిన లింగాలు గుట్ట చుట్టూ విసిరిపడ్డాయని నమ్మకం. కీసర ప్రాంతం పశ్చిమ చాళుక్యులు, కాకతీయులు మరియు కుతుబ్ షాహీలు పాలనలో ఉండినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ లభించిన శాసనాలు, శిల్పకళా అవశేషాలు క్రీ. శ. 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు ఉన్న కాళ్లను సూచిస్తున్నాయి. కీసర గుట్ట చుట్టుపక్కల బౌద్ధ గుహలు, జైన మత శిల్పాలు, శిలాశాసనాలు కనిపించాయి. బౌద్ధ విహారాల అవశేషాలు, పూర్వకాల శిలా ప్రతిమలు ఇక్కడ కనువిందు చేస్తాయి. తెలంగాణ ఆర్కియాలజీ విభాగం ఇక్కడి స్థలాన్ని ప్రాచీన శిల్పకళా కేంద్రముగా గుర్తించింది. ప్రత్యేక ఉత్సవాలు. మహాశివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసంలో లక్షలాది భక్తులు కీసర గుట్టకు వచ్చి శివ దర్శనం చేస్తారు. శివరాత్రి సమయంలో గుట్ట చుట్టూ దీపాల అలంకరణ చూడదగ్గది. ప్రతి సోమవారం శివభక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇతర విశేషాలు. గుట్టపైకి ఎక్కినప్పుడు హైదరాబాద్ చుట్టూ దృశ్యాలు భక్తులను ఆకట్టుకుంటాయి. శిలల మధ్య గుట్టపై వృక్షావళి, ప్రకృతి రమణీయత శాంతమయమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. భాష. శిలాశాసనాలు ప్రధానంగా ప్రాకృతం, ప్రాచీన తెలుగు మరియు కొన్నిచోట్ల సంస్కృత భాషల్లో ఉన్నాయి. తనిఖీ గుర్తు బటన్ కాలం. ఈ శాసనాలు 7వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు ఉండే చాళుక్య, రేవులు, కాకతీయుల కాలానికి చెందినవిగా